నియంత్రణలో భాగంగా పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు అదుపులో ఉండడంతో పాటు తగ్గుముఖం పట్టినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాల అదుపులో ఉండడంతో పాటు తగ్గుముఖం పట్టినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మీడియా సమావేశంలో తెలిపారు. పోలీస్ కమిషనర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ 2024కు సంబంధించి క్రైమ్ రౌండ్ ఆఫ్ మీడియా సమావేశాన్ని శనివారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ముందస్తు ప్రణాళికలు సమాచారంతో నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించడం జరిగిందని, ముఖ్యంగా పోలీసులు నేరాలను కట్టడి చేయడంతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గత ఏడాదితో పాటు ప్రస్తుత సంవత్సరం జరిగిన నేరాలకు వ్యత్యాసాలను పోలీస్ కమిషనర్ మీడియా ప్రతినిధులకు వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రస్తుత సంవత్సరం 14,406 కేసులు నమోదు కాగా గత సంవత్సరం కన్నా 3.21% కేసులు తక్కువగా నమోదు కాబడ్డాయని, అదేవిధంగా గత సంవత్సర గణాంకాల ఆధారంగా చేసుకుని ప్రస్తుత సంవత్సరంలో హత్యలు 16.67% తగ్గాయని, అలాగే ఆస్తి నేరాలకు సంబంధించి స్వల్పంగా 2.23% తగ్గడంతో పాటు 11,81,00,000 రూపాయల విలువ గల చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివిధ రాష్ట్రాలకు చెందిన 18 అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ఏఎస్పీ మనాన్ బత్, అదనపు డీసీపీ రవి, ఏసీపీలు జితేందర్ రెడ్డి, డేవిడ్ రాజ్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, కరుణాకర్ పాల్గొన్నారు.